ఏబే ఆయనకి ఎక్కడ సెట్ అయిన యంగ్ టైగర్ విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ఆయనకి ఏదైనా కొత్తగా ట్యాగ్ తగిలించండి అయ్యా. ఇప్పుడు యంగ్ టైగర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది, పవర్ స్టార్ అనేది ప్రపంచాన్ని వెళ్తుంది, మన ఇండియన్ కంట్రీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికే ఉంది పవర్ స్టార్ అనేది. అవి రెండు ఆయనకి సెట్ కాలేదు. కానీ ఎట్లయినా యంగ్ హీరో కనుక అతనికి ఏదైనా కొత్త ట్యాగ్ చూడండి. ఇప్పుడు అలాగే మహేష్ బాబు సూపర్ స్టార్, తర్వాత మరి రెబల్ స్టార్ స్టైలిష్ స్టార్ అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇట్లాగే వచ్చినట్లుగానే ఆయనకు కూడా విజయ్ దేవరకొండ గారికి కూడా ఏదైనా కొత్త ట్యాగ్ అని చూడండి. కానీ ఈ వీళ్ళకి ఉన్న ట్యాగుల్ని వాళ్ళకి తగిలించి వీళ్ళ నేములను పాడు చేయొద్దు, వాళ్ళ ఇమేజ్లను పాడు చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ గారికి ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి, రౌడీ అని చెప్పేసి ఉన్నాయి. బట్ ఆయన ఏమో నాకు అట్లాంటివి ఏమొద్దు, ఓన్లీ నా పేరే చాలని ఆయన చెప్తున్నాడు. కానీ ఆయన ఫ్యాన్స్ వచ్చేసి ఈ విధంగా వేరే వాళ్ళకి తగిలిస్తున్నారు. సో ఇది ఫ్యాన్స్ చేసేది కరెక్ట్ అంటారా? రౌడీ దేవరకొండ బానే ఉంది ఏదో దీని ఈ టైటిల్ బానే ఉంది. ఏంటంటే రౌడీ విజయ్ దేవరకొండ అంటే ఇది ఎందుకంటే ఈ సినిమాకి అతను కింగ్డమ్ అనే ఒక సినిమా తీసాడు కనుక దానిలో అతని లుక్కే కానీ, అతను చేసిన పర్ఫార్మెన్సే కానీ, అతను చేసిన డ్యూయల్ రోలే కానీ కొంచెం బాగున్నాయి. ఇటువంటి ఏమనంటే కొత్తగా ఉంటే ఏదైనా కొత్తగా కనిపెట్టండి. పాత హీరోలు ఇవి వాళ్ళకి వచ్చిన పేర్లు వచ్చి వీళ్ళకి తగిలిస్తే అది బాగాలేదు, అది బాగాలేదు. మేడం ఇప్పుడు విజయ్ గారి కెరీర్ లోనే కింగ్డమ్ అనేది ఒక అంటే చాలా అద్భుతంగా ఆయన మంచి నటన చూపించారని చెప్పేసి చెప్తున్నారు. మరి మీకు ఎట్లా అనిపించింది సినిమా? బాగుంది సినిమా, నేను కూడా చూశాను. కాకపోతే సినిమాని చూడటం చేతవ్వాలి, ఎవరికైనా చూడటం చేతవ్వాలి. దాంట్లో సన్నివేశాలని, డైలాగులని, దాంట్లో యాక్షన్ ని అర్థం చేసుకోవడం కావాలి. అర్థం చేసుకుంటే సినిమా ప్రతి ఒక్కరికి అర్థమైంది. 300, 500, 800, 1000 రూపాయలు, 1500 టికెట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళేది ఎందుకు? సినిమా బాగాలేదని చెప్పుకోవడానికా? కాదు, సినిమాని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సినిమా మనం స్కూల్లో అక్షరాలు ఎలా నేర్చుకుంటామో, కాలేజీలో ఎంజాయ్మెంట్ ఎలా చేస్తామో, అలాగే సినిమాని కూడా ఫస్ట్ అక్షరాలు నేర్చుకోవాలి, తర్వాత ఎంజాయ్మెంట్ చేయాలి. ఇలా ఉండాలి. కానీ సినిమాని చూడటం అంటే ఏదో పోయి ఏదో చూసామా, డబ్బులు దండగాయని, సినిమా బాగాలేదు అనే టాక్ రావద్దు. ఒక సినిమా తీయాలంటే 6 నెలలు టైం పడుతుంది, 24 క్రాఫ్ట్స్ కష్టపడతారు. 3 గంటల సినిమా చూసి వచ్చి బాగాలేదు అంటే ఆ సినిమా కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైపోవాలి, ఇటు వెళ్తారు. అలా కాదు, సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి, సినిమాని సినిమా రూపంలో చూడండి, అప్పుడు అర్థమవుతుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అలాగే ఉంది. అంటే సినిమాని సినిమాగా చూడాలి, చూసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఏదో ఇసుకొచ్చిందనో, బోర్ కొట్టిందనో, బార్కి వెళ్ళడం, సినిమా థియేటర్కి వెళ్దామనో వెళ్ళొద్దు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా ఎంజాయ్ చేయడానికి, సినిమాని అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి. నాకు తెలిసిన వరకైతే అంత పాసిబుల్ కాదు. బట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది, అది మహేష్ బాబు గారికి, రజనీకాంత్ గారికి వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఈ రేంజ్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ కష్టం కానీ ఆ రేంజ్ ఉంది కాబట్టి ఆ ట్యాగ్ అనేది వర్తిస్తుంది. బట్ ఈ ట్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పవర్ స్టార్ అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి మనం ఫిక్స్, అండ్ యంగ్ టైగర్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి. మరి ఇప్పుడు పవర్ స్టార్ అనేది ఈయనకు సెట్ అవుతుంది అనుకోవచ్చా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతుంది? లేదన్న, పవర్ స్టార్ అనే ట్యాగ్ విజయ్ దేవరకొండ కాదు, ఆల్రెడీ రామ్ చరణ్ గారు వాడుకుంటున్నారు మెగా పవర్ స్టార్ అని చెప్పి. సో ఆల్రెడీ ఇద్దరు వాడుకుంటున్నారు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో ఈయనకి వర్తించదని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ విజయ్ దేవరకొండ కదా, సో కొత్తగా ట్రై చేస్తే బాగుంటది. ఆల్రెడీ రౌడీ అని చెప్పేసి, ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఉన్నాయి. బట్ ఆయన నాకు అవేం వద్దు, ఓన్లీ విజయ్ దేవరకొండనే కావాలని చెప్పేసి అనుకున్నారు. కానీ మధ్యలో ఫ్యాన్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు. బట్ రౌడీ విజయ్ దేవరకొండ వద్దని చెప్పి కూడా మరి బ్రాండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏమో కావాలి, బట్ బయటకేమో వద్దని చెప్పడం అనేది ఎంతవరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఏ హీరో అయినా కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రేమతో పెట్టుకుంటారు ట్యాగ్స్ అనేవి. బట్ వాళ్ళకి ఏం లేకపోయినప్పటికీ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు వాడు సృష్టించుకుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఫ్యాన్స్ గొడవలు చేసుకోవడం? బట్ ఫ్యాన్స్ సృష్టించడం అనేది కాకుండా హీరో దగ్గర నుంచి వచ్చే ప్రొడ్యూసర్ అంటే ఫిల్మ్ జామ నుంచి వచ్చేదే ఒక ఇది ఉంటది అనమాట. ఎగ్జాంపుల్ రామ్ అంటే కనుక చాక్లెట్ బాయ్ అని చెప్పి అన్నారు, ఇప్పుడు ఉస్తాద్ రామ్ అని చెప్పి అంటున్నారు. సో ఫ్యాన్స్ చేస్తారు, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే బెటర్. ఫ్యాన్స్ సృష్టించేస్తారని చెప్పి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు. సో ఫ్యాన్స్ అనేది హడావడి చేయడం అనేది కామన్ అది. సో ఎగ్జాంపుల్ రామ్ అన్నారు, ఉస్తాద్ అంటే కనుక ఆయన యాక్సెప్ట్ చేసాడు కాబట్టి ఇప్పుడు ఏ సినిమా చూసినా ఉస్తాద్ రామ్ అని చెప్పి వస్తుంది. సో ఫ్యాన్స్ కి బయట సెలబ్రిటీస్ కి మధ్యలో ఉన్న ఒక విభేదమే ఇది. ఎవడో పులిని చూసి ఓతలు పెట్టుకున్నాడంట, అలా ఉంటది సామెత కదబ్బా. మన స్థాయి ఏంటి, మన కథ ఏంటి, మన సినిమా ఎంతవరకు పోతుంది, ఏ స్థాయిలో పోతుంది, అభిమానులు ఎంతమంది ఉన్నారు, మన కెపాసిటీ అంతా ఆలోచించుకుని మాట్లాడితే పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ మనం పెద్దవాళ్ళతో పోల్చుకుని
ఎదగాలని ఆశించడం తప్పులేదు, కానీ వాళ్ళని పోల్చుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ గారు అంటే అందరికీ అభిమానమే. ఒక హీరోగా బాగానే పనిచేస్తాడు. ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక హీరో. చాలా మంది పట్ల కరోనా కాలంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలా మంది పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ఒక మంచి కుర్రోడు, మంచి హీరో కాదనంట్లా. మాటలు చూస్తేనే కొంచెం అసహ్యంగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువగా మాట్లాడడం. మొన్న వచ్చేటప్పుడు నా అభిమానులు నా ప్రాణ స్నేహితులు అన్న పర్లేదు, నా ప్రజలారా ఏంద్ర బాబు నీకు పోయేకాలం వచ్చిందా, నా ప్రజలారేంట్రా నీ అభిమానులు అని చెప్పి అంటే బాగుండేమో అనిపించింది. ప్రతి విషయంలో కూడా అతను మాటల్లో కొంచెం అసహ్యంగా ఉంది, చేతలు మంచిగా ఉంది. కాబట్టి పులిని చూసి వాత పెట్టుకోకుండా నువ్వు కూడా అలా ఎదగాలని ఆశించడంలో తప్పులేదు, కానీ కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల. సినిమా ఎదిగేటప్పుడు అణిగిమడిగి ఉంటే కొంచెం అందరూ కూడా సంతోషిస్తారు, నిన్ను హర్షిస్తారు.